నమస్తే తమ్ముడు. మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కోయిలగూడెం. ఏం చేస్తుంటారు అన్న? మేము బిజినెస్. సో అన్న, మరి నెల రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు పాలన చూసి, ఎలా అనిపించింది, ఏం చెప్తారు? ముందుగా ఓట్లేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాకముందు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే ఏమైనా సరే గత ప్రభుత్వం వారి యొక్క లోపాలని ఎవరైనా సరే ఎంచి మాట్లాడితే సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మొత్తం పగలగొట్టి పైనుంచి కిందకి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడో చోట పాడేసేవారు. కానీ ఆ దుస్థితి నుండి ఇవాళ ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది, యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది. మొత్తానికి ఎస్సీల కోసం, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం, అలాగే కాకుండా ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతకి ఆశాకిరణం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 ఉద్యోగాలు ఏవైతే డిఎస్సి ద్వారా టీచర్ల ఉద్యోగాలు, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడానికి తొలిగడుగు వేశారు. అలాగే ఇంకోటి మచిలీపట్నం దగ్గరలో బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఖరీదు సుమారు 70,000 కోట్లు. అంటే 3,000 ఎకరాల్లో ఆ ప్రాజెక్టు, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టు, ఆ కర్మాగారం నిర్మించబడిపోతుంది. అంటే ఇంచుమించు 1,00,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. 1,00,000 మందికి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే ఏంటంటే ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు, అలాగే సూపర్ 6లో భాగంగా అన్న క్యాంటీన్లు అన్నీ 1/1 అన్నీ జరిగిపోతాయి. కానీ ఇవాళ పేటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇంకా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాచిపెట్టి బండకేసి బాదారు. వైసీపీ ప్రభుత్వాన్ని బండకేసి బాదారు. మీరు పరిపాలనకి అర్హులు కాదు, మీరు పరిపాలించడం చేత కాదు, మీ ముఖ్యమంత్రి ప్రజలతో కలవడు, కనీసం ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కలవడని మిమ్మల్ని చాచిపెట్టి బండకేసి బాదారు. బాదినా కానీ మీకు సిగ్గు శరం లేకుండా ఇంకా వచ్చి ఇంకా నెల రోజుల కాల అప్పుడేవి మీ వాగ్దానం అమలు పరుస్తాం. ఇంకా సమయం ఉంది, 5 సంవత్సరాల సమయం ఉంది. నెల రోజుల్లోనే మీరు ఏదైతే భూములు కొట్టేయాలనుకున్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్యాయంగా అక్రమంగా భూములు కొట్టేయాలి, భూ సర్వేలు చేసి ప్రజలు ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళందరూ భూములు కొట్టేయాలనుకున్నారు. ఆ భూములు కొట్టేయాలనుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని బాబు గారు రాగానే మొట్టమొదటి సంతకం అదే పెట్టారు కదా. అలాగే 4,000 పెన్షన్ ఇస్తాను, అది ఏప్రిల్ నుంచి ఇస్తానని 7,000 రూపాయలు జూలై 1st వీక్ అన్నారు. జూలై 1స్ట్నే ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేశారు. బాబు గారి నిబద్ధత ఏంటంటే, బాబు గారు అంటే యువతకు ఉద్యోగాలు ఉంటాయి. అంటే ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే కాదు, ప్రైవేటు ఉద్యోగాలు. ఇవాళ ఇంజనీరింగ్లు చదివి, ఎంబీఏలు చదివి, ఎంసీఏలు చదివి, ఇంకా పెద్ద చదువులు చదివి వాళ్ళు 1,00,000, 2,00,000 జీతాలు సంపాదిస్తున్నారు. దానికి ఎప్పుడో 98లోనే నాంది పలికినటువంటి ఆద్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు దొరకటం, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో, కుట్రదారులు అంటే చెప్తున్నా, వైసీపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీయే ఈ రాష్ట్ర నాశనాన్ని కోరుకున్నది. వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు 1999లో పోటీ చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి నేను ఎన్నికల్లోకి వెళ్తున్నా 99వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఎన్నికల్లోకి వెళ్తున్నా, ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే నా వంతు, నా బాధ్యతగా నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని పలికి ఆ రోజు ఓడిపోతే కుట్రతో ఉమ్మడి
కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో చిచ్చులు పెట్టి ఎలా చిచ్చులు పెట్టాడు? కేసీఆర్ గారి గురించి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది ఒక సర్కిల్. ఇది ఆ రోజు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వలేదు, కానీ ప్రజలందరూ మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే ఈ రాష్ట్రం విడిపోవడానికి ఆద్యమైంది, ఆరంభమైందని అంటున్నారు. కానీ ఆనాడు ఎందుకు ఇవ్వలేదు అనేది ఆలోచించాలి. కేసీఆర్కి అంతకుముందు ప్రభుత్వంలో అంటే 96లో చేపట్టారు. 96 నుంచి 98 వరకు ఈయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఈయన క్వార్టర్ వేసి ఎక్కడో చోట పడుకుని రాష్ట్ర సచివాలయానికి రాకుండా ఎక్కడ ఫైల్స్ అక్కడ పెండింగ్లో పడిపోతే అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా శాఖలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మంత్రి గారు పనిచేయట్లేదు, ఈ మంత్రి గారి వల్ల ఈ శాఖ అంతా స్తంభించిపోతుంది, ఈ శాఖ పాలన అంతా స్తంభించిపోతుందని చెప్తే ఒకరోజు ఆకస్మికంగా సచివాలయ తనిఖీకి వెళ్ళారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఫైళ్ళు చూస్తే మేటలుగా ఉన్నాయి, గడ్డిమేట్లాగా పెరిగిపోతే ఇతను పరిపాలనకు అర్హుడు కాదు, మంత్రి పదవికి అర్హుడు కాదు అని ఆ రోజే నిర్ణయించుకుని 99లో ఆయనకి ఇవ్వాల. ఎందుకు ఇవ్వాల? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడో తాగేసి పడుకునే వాడికి నేను మంత్రి పదవి ఇస్తే అతను పనిచేయడు. అతను పనిచేయకపోవటం వల్ల అది ఈ ప్రభుత్వం మీద మచ్చబడుతుందనేసి అతనికి ఆ రోజు మంత్రి పదవి ఇవ్వాల. దాన్ని ఆసరాగా తీసుకుని రాజశేఖర రెడ్డి ఓడిపోయింది. ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి అవుతుంది, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గుర్తించే స్థాయికి వచ్చేస్తుందనేసి ఒక దుర్బుద్ధితో మళ్ళీ మనం చస్తే జన్మలో ముఖ్యమంత్రి కాలేమనే దుర్బుద్ధితో ఆనాడు పంచిలాగ తీసుకుని అతన్ని తీసుకొచ్చి ఎవరిని? కేసీఆర్ ఎవడైతే ఉన్నాడో మంత్రి పదవి రాకుండా నిరుద్యోగిగా ఎమ్మెల్యే అయ్యి ఎవరైతే ఉన్నారో అసమ్మతితో అతన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి చిచ్చులు పెట్టి ఆ రోజు రాష్ట్రం విడిపోవడానికి సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ. అక్కడితో రాష్ట్రం ఎలా చిందరవందరైపోయిందో, 2014కి ఎలా విడిపోయిందో మనందరికీ తెలుసు. అలాగే మళ్ళీ కోడికత్తి డ్రామాలో బాబాయ్ హత్య, ఇంకా వేరే కుట్ర సానుభూతి కోణాలతో వచ్చాడు. ఏమన్నాడు ఆ రోజు? రామోజీరావు గారు, రిలయన్స్ అంబానీ గారు, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని మా నాన్న చంపేశారని పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి జాయిగా మళ్ళీ గుండుపోటు అన్నాడు. గుండుపోటల్లా గొడ్డలపోటు అయింది. ఆ గొడ్డలపోటు, గుండుపోటు, కోడికత్తి ఈ డ్రామాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏమైంది? సభ్యత పోయింది. ముందు సభ్యత. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎక్కడైనా అన్పార్లమెంటరీ కానీ వల్గారిటీ కానీ ఎక్కడైనా వచ్చిందా నా మాటల్లో? మాకు మా నాయకుడు నేర్పాడు, బాబు మీరు ఇలా మాట్లాడండి, ఇలాగైతేనే ఈ పార్టీలో ఉండండి అని చెప్పి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ నేర్పాడు మాకు. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అసలు పార్టీ పెట్టిన తర్వాతే సభ్యత సంస్కారం అనేది కనుమరుగైపోయినాయి. వారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు సభ్యత అనేది లేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు నేను మీ ఛానల్లో మాట్లాడుతున్నా, మీ ఛానల్ సిసి ఛానల్, మీ ఛానల్లో మాట్లాడితే మీరు పోస్ట్ చేస్తారు. ఇది మీరు రిలే ఇచ్చిన తర్వాత కింద కామెంట్లు చూడండి. అరే కమ్మనా కొడక, ఇక అమ్మల్ని అక్కల్ని వాళ్ళ ఇష్టం. సభ్యత సంస్కారం అనేది వైఎస్ఆర్ పార్టీకి లేదు. నాయకుడి కాడి నుంచి ఎవరైతే అధినాయకుడు ఉన్నాడో అధినాయకుడికి లేదు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తకు కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నా బొచ్చు పీకుతావా అనొచ్చా చెప్పండి? మంత్రులుగా ఉండి కొడాలి నాని, ఆవిడ రోజా, ఇక్కడే ఉన్న పక్కనున్న అంబటి రాంబాబు, అసలు వీళ్ళు మాట్లాడింది భాష అని అంటారా?
భాష అని అంటారా ఒకసారి చెప్పండి. అందుకే కదా వీళ్ళు నెత్తికెక్కి అహం కలిగి మేము 30 సంవత్సరాలు ఉంటాం 30 సంవత్సరాలు ఉంటాం 30 సంవత్సరాలు అంటాం అన్నారు. కానీ ప్రజలు అరే మీకు ఇచ్చింది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎక్కువ. ఈ 5 సంవత్సరాల్లో మీరు మీకు అనవసరంగా ఇచ్చామని ఈ సమాజం నుండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెలివేశారని ఎందుకంటున్నానంటే 11 సీట్లే కాదు, ఎక్కడైనా సరే 90,000 ఈ లక్షల మెజారిటీలు 50,000 60,000 ఈ మెజారిటీలు ఏంటండి అసలు? వాళ్ళు ఈ మెజారిటీలు ఏంటి? వీళ్ళకి అసలు ఇంకా అహం దిగల. ఈ నిన్న మొన్న విజయసాయి రెడ్డి గారు ఆవిడేదో ఆ ఇన్లీగల్ వ్యవహారం నేనైతే మాట్లాడను. ఎందుకంటే నాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. ఆడవాళ్ళ వ్యవహారం నేను మాట్లాడను. ఎందుకంటే నా కుటుంబాన్ని విడదీసేసాడని ఆ మదన్ మోహన్ గారు అంటున్నారు. ఈవిడేమో 2016లో విడాకులు ఇచ్చాడని అంటున్నారు. 2022లో ఇద్దరు కలిపి రీల్స్ చేశారు. ఆవిడ ట్విట్టర్ అకౌంట్లోనో ఏంటది ఫేస్బుక్లో వాటిలో ఆవిడే పోస్ట్ చేసుకున్నారు. ఆవిడ అకౌంట్లోనే ఉన్నాయి 2022లో. మరి విడాకులు ఇచ్చుకున్నారో లేదో, లేకపోతే ఆవిడ విడాకులు ఇచ్చేశారు. మాకు ఒక చట్టం ఉన్నది, గిరిజనులకి ఏం చట్టం లేదు. ఏదైతే హిందూ వివాహ చట్టమే ఉన్నది. ఆవిడ విడాకులు ఇచ్చేసారు, కాగితాలు రాసుకున్నారు, అది నాకు అనవసరం. కానీ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి చాలా వ్యంగ్యంగా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడాడు. ఏమయ్యా నిన్ను కమ్మ ఆడవాళ్ళు ఏం చేశారయ్యా? నువ్వు మళ్ళీ కులాన్ని తీసుకొచ్చావు, కుట్రకోణం తీసుకొస్తున్నావు. చేసింది నువ్వు లత్కోరు పనా? నువ్వు చేసింది దగులుబాజీ పనా? నువ్వు చేసింది అత్యంత నీచమైన పనా? నువ్వెంత నీచమైన పని చేసావో నీకు తెలుస్తుందా? మళ్ళీ నువ్వు మైకుల ముందుకు వచ్చి విలేకరుల్ని ఈడు ఒరే అరే నేను రామోజీరావు నేడిపించా, నేడిపించా, గీతం భూములు పడగొట్టించా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను అడిగిందేంటి? నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా. వైజాగ్లో నిన్నే మూర్తి గారి ఇంటర్వ్యూలో చూసా, TV5 మూర్తి గారి ఇంటర్వ్యూలో. ఆక్సిజన్ బిల్డింగ్ అంట, 35 ఫ్లోర్స్ అంట. అందులో ఒక మొత్తం ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో 35 ఫ్లోర్స్ తీసుకుని వీళ్ళు చేసిన విధ్వంసం, భూ కబ్జాలు, భూదోపిడీలు, వాటి మీద ఈ ప్రభుత్వం విచారణ చెయ్యాలి. ఎందుకంటే రెడ్ బుక్ మేము ముట్టుకోమంటున్నారు. కానీ లోకేష్ గారు, నేను మీకు సూటిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మేము చాలా కష్టాలు కోర్చాం, నష్టాలు కోర్చాం. కొద్దిగా ఆలోచించండి. చాలా కష్టాలు పడ్డాం మేము. ఫేస్బుక్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఫేస్బుక్లో ప్రతిరోజు ప్రశ్నించాం. కానీ ప్రశ్నించిన పాపానికి మా ఆస్తులు నాశనం చేశారు. మమ్మల్ని సోషల్ మీడియాలో నానా రకాలుగా బూతులు తిట్టారు. మా కులాన్ని హేళన చేశారు, మా మతాలను హేళన చేశారు, మా కుటుంబాలను హేళన చేశారు. ఒక్కసారి ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగానే తీసుకోండి. రెడ్ బుక్లో రాజ్యాంగబద్ధంగా ఎవడైతే నడుచుకోలేదో, చట్టానికి వ్యతిరేకంగా ఎవడైతే పనిచేశాడో వాడిని తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగానే విచారించండి. జ్యుడిషియల్ విచారించండి. ఎందుకంటే ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టా. ఆ పోస్ట్ పెడితే నన్ను CID పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? 3ంటికి మా ఇంటికి వచ్చారు. 3ంటికి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే లేచి బయటకు వచ్చా. కేవలం నేను లింగి పంచి మీదే ఉన్నా, టీషర్ట్ కూడా వేసుకోవాలా. మేము CID AP CID అన్నారు. వెంటనే షర్ట్ వేసుకుని బయటకు వచ్చేసా. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే, ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, వృద్ధ తల్లిదండ్రులు, వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో బయటకు వచ్చేసా. వచ్చిన తర్వాత జీప్ అన్నారు. జీప్ ఎక్కనే లోపల నేను ఎవరెవరికో ఫోన్లు చేశా, ఎవరెవరో మెసేజ్లు పెట్టేశా వెంటనే. కానీ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పాయింట్ బ్లాక్లో పెట్టారు. ఇలాంటివి నా ఒక్కడికే కాదు, చాలామందికి జరిగినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జరిగినాయి. మీరు ఆలోచించేయాలి. ఎవరైతే దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా వైసీపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలికారో వాళ్ళని చీల్చి చెండాడాలి. ఎలాగ చెండాడాలి? రాజ్యాంగబద్ధంగానే చెండాలండి అని ఈ CCTV ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా.